హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ట్రెడిషనల్. ఇవాళ మన వీడియో వచ్చేసి దేవుని గదిలో ఈ ఫోటోలు ఉన్నాయా, ఉంటే వెంటనే తీసేయండి. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఇంట్లో ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేసి పూజిస్తుంటాము. అయితే దేవుని గదిలో ఎటువంటి ఫోటోలు పెట్టాలి, పూజ గదిలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో పూజ గదిలో ఎవరి స్థాయికి తగ్గట్టు వారు విగ్రహాలను, ఫోటోలను పెట్టుకొని పూజిస్తుంటారు. అయితే పూజ గదిలో ఎంతటి ఖరీదు చేసే విగ్రహాలు అయినా పూజ గదిలోని గోడకు పసుపు రాసి కులదైవం పేరుపై బొట్లు పెట్టాలి. ఈ క్రమంలో వైష్ణవులైతే నిలువు నామాలు, శైవులు అయితే అడ్డనామాలు, క్షత్రియులైతే పసుపు మధ్యలో గౌరీ తిలకం రాసి బొట్టుగా పెట్టాలి. కొందరు తులసి ఆకులు లేదా తమలపాకులతో గోడలకు ఈ విధమైన బొట్లు పెడుతుంటారు. పూజ గదిలో ఎంతటి ఖరీదైన వస్తువులను ఉంచినా గోడకు ఈ విధంగా బొట్టు పెట్టడం మన ఆచారం కూడదు. నటరాజ విగ్రహం కేవలం నాట్య ప్రదర్శన మండలిలో మాత్రమే ఉండాలి. అదేవిధంగా సూర్యుడి విగ్రహం మన పూజ గదిలో పెట్టుకోకూడదు. పూజ గది విడిగా లేనివారు పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టకూడదు. అదేవిధంగా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఫోటో లేదా విగ్రహం పూజ గదిలో ఉంచకూడదు. చేతిలో పిల్లల గ్రోవి ఉన్న కృష్ణుడి విగ్రహం కూడా మన ఇంట్లో ఉంచకూడదు. అదేవిధంగా కొందరు పూజ గదిలో పెద్ద విగ్రహాలను పెట్టి పూజిస్తుంటారు. విగ్రహాలను పెట్టడం వల్ల ప్రతిరోజు మహానివేదన, వారానికి ఒక్కసారైనా అభిషేకం చేయాల్సి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో ఎల్లప్పుడూ చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహాలను పెట్టి పూజించాలి. అదేవిధంగా మన ఇంటికి నరదిష్టి తగలకుండా ఉండడం కోసం బయట వివిధ రాక్షసుల ఫోటోలు పెడుతుంటారు. అయితే ఆ విధంగా రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. వినాయకుడి ఫోటో పెట్టడం వల్ల మన ఇంటిపై దృష్టి తొలగిపోతుందని పండితులు చెబుతుంటారు. ఈ విధంగా మన ఇంట్లో పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.